ఎంత పెద్ద పీత నేను నా కళ్ళ కూడా పడతానని అనుకోలేదు. చూడండి మామ ఎంత ఉందో, మీరే చూడండి. నేను సరదాగా చెయ్యేసాను, చూస్తే ఎంత పెద్దగా ఉంది. ఇదిగో ఆ గెమ్ము కూడా ఇరిగిపోయింది. రే నాని పట్టుకోరా, రే కరుస్తుందిరా. చూడు ఎలాగుంది. సో హాయ్ అండి అందరికీ. నిన్న నైట్ అయితే చేపలకి వెళ్ళాం అనమాట. సో నిన్న నైట్ చేపలకి వెళ్ళి అయితే అది షార్ట్ వీడియో తీసాను. ఇప్పుడైతే ఇది బాగు చేయడం, వండడం అనేది పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా ఎక్కువ పట్టాం. చూపించు ఒకసారి. ఇవన్నీ ఎంత ఎక్కువ మళ్ళీ పడ్డం ఇది సెకండ్ టైం అనమాట. చాలా ఎక్కువ వచ్చాయి. చూపించి. సో దీని లాంగ్ వీడియో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ విజిట్ చేసి చూడండి, ఓకేనా. దీంతో పుల్ ఇది ఎంత స్ట్రాంగ్ పట్టుకుని ఉంది కదా. వేలెట్టాలి దాని మధ్య కట్ చేసేస్తుంది వేలు, కానీ లోపలెట్టామంటే. పైకి వెళ్ళలేదు, పైకి వెళ్ళక ఈ సైజు దొరకాలి చేపలు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ సైజు దొరికితే కరెక్ట్గా కర్రీకి సరిపోతాయి. పెద్ద చేప ఇదిగో చేతికి అలా చూపిస్తా. ఇంకేం చనిపోలేవు, అన్నీ బతికే ఉన్నాయి. పాతవి బయటకు వచ్చాయి ఈరోజు చేతిలో చావడానికి. అంతే, ఒకసారి పెద్ద వర్షం పడిందంటే ఇంకంతే, ఇంకెళ్ళిపోవడం, పట్టుకొచ్చేయడం. ఎంతమంది మాతో పోటీకి వచ్చినా దొరకవు వేరే వాళ్ళకి, మాకు మాత్రం లేదు. ఇది ఇంకా తక్కువ. ఫస్ట్ ఒకసారి వెళ్ళాం కదా, అప్పుడు చూడు ఎన్ని మార్పులు తెచ్చాం. 36, 50 మార్పులు. మోహన్ అని కాదు, మేము వెళ్ళింది. కార్తీక్ ఏరా అంత బాగా నచ్చింది అది. ఎలా పట్టుకున్నాడు చూడండి గేమ్ని. చూడండి ఎంత ఎక్కువ ఉందో, చూడండి ఎంత ఎక్కువ పట్టాము. మాకు ఇదేం కొత్త ఏం కాదు, వర్షం పడిన ప్రతిసారి వెళ్ళి పట్టుకొస్తాం అనమాట. ఆశకు పట్టుకొచ్చేస్తాం కానీ అసలు తినలేము. చాలా అంటే చాలా కష్టం తినడం, కరవలేము ఇది. ఇంకా ముసలోళ్ళు అయితే అంతే, ఒక్క గెమ్మును కూడా కొరగలేరు సరిగ్గా. చూడండి ఎంత ఉంది. దీనికే కాల్చుదాం రాయచ్చు. అమ్మరే ఎంత ఎలా ఉంది చూసావా. 6 ప్యాక్. వీడు కూడా జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ చేసాడు. 6 ప్యాక్ చూడండి, ఇలా ఉంటే 6 ప్యాక్ అనమాట. మొగదా ఆడదా ఆ మొగోడు. చూడు ఎలాగ ఉంది. ఇంకా గట్టిగా సాధించాడు మొత్తానికి. ఎక్కడ పెడితే కాల్చుకొని తినడం కూడా బాగానే ఉంటుందిలే, కానీ బ్లర్ అయింది. ఫోకస్ బ్లర్. మనం దీంతో అయితే ఇది సపరేట్ కర్రీ చేసుకుంటాం. ఇది సపరేట్ కర్రీ అనమాట. ఇవి మిక్స్ చేస్తాం, ఇది కాల్చుకొని తింటాం. సో ఇవేమించి మిక్సీలో గ్రైండ్ చేస్తా, లేదంటే రుబ్బు రోల్లోనే నేను మీకు వీడియో చూపిస్తాను. రుబ్బులో గ్రైండ్ చేసుకొని చేస్తాం అనమాట. వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. సో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. వండింది వేరేగా ఉంటుంది, బాగు చేసింది వేరేగా ఉంటుంది అనమాట. ఇంకా నైట్ పట్టిందంటే అది అవ్వలేదు. సో అదైతే షార్ట్ వీడియో తీసాను. ఓకే, అడ్జస్ట్ అయిపోయింది మామ.
మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. కొవ్వులో అయితే కొంచెం సోడిపిండి వేసాను, అదే రాగి. సో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే కాల్చుకుందాం. సాల్ట్ వేసి ఇలా బాగా అయితే మిక్స్ చేసుకున్నాం. ఇది కాల్చుకొని అయితే మా అమ్మ నేను మా చెల్లి అయితే తినేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే పార్ట్ 1 వీడియో అనమాట. ఇంతవరకు ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం నుంచి కుకింగ్ వీడియో వస్తే చాలా బాగుంటుంది. మాలానే మీ గ్యాంగ్తో కలిసి ఇలా వర్షం పడ్డాక పీతల వేటకి రాత్రిపూట వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్, మంచి కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి.